హలో ఎవ్రీవన్, నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడి పీవైక్యూ కోర్సులో భాగంగా ఆల్జిబ్రా అయితే డిస్కస్ చేద్దాము. బీజగణితం అయితే డిస్కస్ చేద్దాము. ఫస్ట్ మనం ఆల్జిబ్రా బేసిక్స్ డిస్కస్ చేసుకొని మళ్ళీ క్వశ్చన్స్ అయితే చేద్దాము. ఆల్జిబ్రా మీద తక్కువ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఓన్లీ 2 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. కాబట్టి బేసిక్స్ అయితే క్లియర్ కట్గా చెప్తాను. అదేవిధంగా మనం ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఆల్జీబ్రాలో అయితే కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, మీకు తెలిసిన ఫార్ములాసే. ఆ ఫార్ములాస్ నేర్చుకుంటే అయిపోతుంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. నెక్స్ట్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయండి. ఈ రెండింటిని యాడ్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది మనకు? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఈ రెండింటిని యాడ్ చేస్తే అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. నెక్స్ట్ ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయండి. దీని నుంచి కూడా ఒక ఫార్ములా వస్తుంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఫార్ములా ఏమొస్తుంది? 4ab. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఏ స్క్వేర్ బి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. 2ab మైనస్ ఆఫ్ మైనస్ 2ab అంటే 4ab వస్తుంది. నెక్స్ట్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఫార్ములా ఏమంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇవంతా ఎందుకు పనికొస్తాయంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్కి 107 స్క్వేర్ కనుక్కోవాలి. దీన్ని ఇప్పుడు ఇలా రాసుకోవచ్చు, 100 + 7 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇది ఏ, ఇది బి. ఫార్ములా ఇది కదా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఏ అంటే 100, బి అంటే 7, 2, ఏ అంటే 100, బి అంటే 7. 100 స్క్వేర్ అంటే 10,000, 7 స్క్వేర్ 49, 200 ఇంటూ 7 1400. యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు? 11449 అయితే వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు 108 స్క్వేర్ మైనస్ 106 స్క్వేర్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి మనం? ఇది ఏ ఫార్మేట్లో ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇక్కడ ఏ అంటే 108, బి అంటే 106. 108 మైనస్ 106. 108 ప్లస్ 106 యాడ్ చేయండి. యాడ్ చేస్తే 214, సబ్ట్రాక్ట్ చేస్తే 2. ఆన్సర్ ఎంత వస్తుంది? 428. ఇంతవరకు ఏం చేసాం? స్క్వేర్స్ మీద ఫార్ములాస్ అయితే చూసాము. ఇప్పుడు క్యూబ్స్ మీద చూద్దాం. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్. ఫార్ములా ఏమంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. దీన్ని ఇంకా విడగొట్టి ఏ విధంగా రాయొచ్చు? ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్. 3ab ఇంటూ ఏ అంటే 3a స్క్వేర్ బి. 3ab ఇంటూ బి అంటే 3ab స్క్వేర్. నెక్స్ట్ ఏ మైనస్ బి హోల్ క్యూబ్. ఫార్ములా ఏమంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్. సేమ్ అదే ఫార్ములా, కానీ బి ఎక్కడ కనిపిస్తే అక్కడ మైనస్ వస్తుంది. ఇక్కడ బి ఉంది కదా, మైనస్. ఇక్కడ బి ఉంది కదా, మైనస్. ఇక్కడ కూడా బి ఉంది కదా, మైనస్. సేమ్ ఫార్ములానే ఈ విధంగా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్. నెక్స్ట్ ఇప్పుడు 102 క్యూబ్ కావాలంటే ఇలా కనుక్కోవచ్చు. 100 + 2 హోల్ క్యూబ్. ఇక్కడ ఏ అంటే 100, బి అంటే 2. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి.
ఏ అంటే 100, బి అంటే 2, 3, ఏ అంటే 100, బి అంటే 2, 100 ప్లస్ 2, 100 క్యూబ్. క్యూబ్ చేస్తే జీరోస్ త్రిపుల్ అవుతాయి. ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయా? ఇప్పుడు ఎన్ని జీరోస్ అవుతాయి? 6 జీరోస్. 2 క్యూబ్ 8, 3 ఇంటూ 100 ఇంటూ 2 అంటే 200, 200 ఇంటూ 3 600, 600 ఇంటూ 102 మల్టిప్లై చేయండి. 6 2 12 ఎంత వస్తుంది మనకు? 61200 వస్తుంది. 61200 యాడ్ చేస్తే అయిపోతుంది. యాడ్ చేయండి. 0 2 1 6 1061 208. నెక్స్ట్ ఒకవేళ 97 క్యూబ్ కావాలంటే 100 మైనస్ 3 హోల్ క్యూబ్ ఈ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా ఏమంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. దీని నుంచి మనం సబ్ ఫార్ములాస్ అయితే రాయొచ్చు. ఎలా గుర్తుపెట్టుకోవాలా? ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్ వస్తుంది. దీని నుంచి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఫార్ములా ఏమంటే ఏ ప్లస్ బి. ఇంకో ఫార్ములా దీన్ని లెఫ్ట్ సైడ్ పంపించేయండి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ డివైడెడ్ బై ఏ ప్లస్ బి. ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఇవంతా ఎందుకు పనికొస్తాయంటే క్వశ్చన్ ఈ విధంగా అడుగుతారు. ఎలా అడుగుతారు? 102 క్యూబ్ ప్లస్ 108 క్యూబ్ డివైడెడ్ బై 102 స్క్వేర్ మైనస్ 102 ఇంటూ 108 ప్లస్ 108 స్క్వేర్ అని అడుగుతారు. ఇది ఏ ఫార్మేట్లో ఉంది? ఈ ఫార్మేట్లో ఉంది. ఏ అంటే 102, బి అంటే 108. ఈ ఫార్మేట్లో ఉండే ఆన్సర్ ఏ ప్లస్ బి. ఏ వచ్చి 102, బి వచ్చి 108. ఆన్సర్ ఎంత అవుతుంది? 210. ఓకేనా? నెక్స్ట్ ఇంత ముందుగా ప్లస్కి ఫార్ములా చూసాం కదా. ఇప్పుడు మైనస్ ఉంటే ఎలా చేయాలి? ఎలా చేయాలో చూడండి. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్. ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ డివైడెడ్ బై ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఇంకో ఫార్ములా ఏమని రాయొచ్చు? దీన్ని లెఫ్ట్ సైడ్ పంపించేయండి. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఫార్ములా ఏమవుతుంది? ఏ మైనస్ బి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్. ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ అని ఇస్తాడు. ఇప్పుడు ఏం కనుక్కోవాలా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్. ఇది కనుక్కోవాల్సింది. ఎలా కనుక్కోవాలో చూడండి. షార్ట్ కట్ ఫార్ములా అయితే ఉంది. ఫార్ములా గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఏమవుతుంది? ఏ మైనస్ 2 అవుతుంది. ఈ డెరివేషన్ చెప్తాను. డెరివేషన్ గుర్తుంటే ఇది ఎలా వచ్చిందని నీట్గా గుర్తుంటుంది. జస్ట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. ఇదే ఫార్మేట్లో ఉంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఏమవుతుంది? ఏ స్క్వేర్ మైనస్ 2 అవుతుంది. ఒక క్వశ్చన్ అయితే చేద్దాము. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 4 అని ఇస్తారు. ఇప్పుడు ఏం కనుక్కోవాలా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్. ఆన్సర్ ఏ స్క్వేర్ మైనస్ 2 కదా. ఆన్సర్ వచ్చి ఏ స్క్వేర్ మైనస్ 2. ఏ వాల్యూ ఎంత? 4. 4 స్క్వేర్ మైనస్ 2. 16 మైనస్ 2 ఎంత? 14. నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ అని ఇస్తాడు.
మనం ఏం కనుక్కోవాలా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² కనుక్కోవాలి. ఇంతకుముందు లాగానే ఇక్కడ ప్లస్ ఉండే ఇక్కడ మైనస్ వచ్చిందా? ఇక్కడ మైనస్ ఉండే ఇప్పుడు ప్లస్ వస్తుంది. ఎక్స్ మైనస్ 1/x ఏ అయితే x² ప్లస్ 1/x² ఏమవుతుంది? a² ప్లస్ 2 అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఎక్స్ మైనస్ 1/x6 అయితే x² ప్లస్ 1/x² ఏమవుతుంది? a² ప్లస్ 2. ఏ వాల్యూ 6 కదా, 36 ప్లస్ 2 అంటే ఆన్సర్ ఎంత? 38. నెక్స్ట్ ఇప్పుడు క్యూబ్ ఎక్స్ ప్లస్ 1/x ఏ అని ఇస్తాడు. మనం ఏం కనుక్కోవాలా? x³ ప్లస్ 1/x³ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలో చూడండి. ఎక్స్ ప్లస్ 1/x ఏ క్యూబ్ కావాలి కాబట్టి క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. ఇదే ఫార్మేట్లో ఉంది, a ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే a³ ప్లస్ b³ ప్లస్ 3ab 3ab ఇంటూ a ప్లస్ బి కదా a³. x క్యాన్సల్ అయిపోతుంది. x³ ప్లస్ 1/x³ ప్లస్ 3 x ప్లస్ 1/x అంటే a కదా a³. x³ ప్లస్ 1/x³ ఏమవుతుంది? a³ మైనస్ 3a అయితే అవుతుంది. అంటే ఆన్సర్ a³ మైనస్ 3a. ఇది గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. ఈ డెరివేషన్ ఏం చేయాల్సిన పర్లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఎక్స్ ప్లస్ 1/x 6 అనుకోండి. అప్పుడు ఆన్సర్ 6³ మైనస్ ఏ అంటే 6 కదా, 6³ అంటే 216, 3 into 6 అంటే 18. అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 198 అయితే వస్తుంది. 216లో 18 తీసేయండి, 198. సేమ్ అదే విధంగా ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ 3a వచ్చింది. అదే మైనస్ ఉంటే అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? a³ ప్లస్ 3a వస్తుంది. ఇప్పుడు మనం PYQs అయితే చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ఎక్స్ అండ్ వై ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. చూడండి, ఇలా రాసామంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అదే ఇలా రాసామంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇఫ్ ఎక్స్ అండ్ వై ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే విలోమానుపాతం, వ్యతిరేక అనుపాతంలో ఉంటే ఇలా రాస్తాం మనం. ఎక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వై. ఇక్కడ వై డివైడ్ చేస్తాం, లెఫ్ట్ సైడ్కి వెళ్తే మల్టిప్లై చేస్తాం. ఇక్కడ ఏమీ లేదంటే కాన్స్టెంట్ ఉంటుంది, అంటే xy ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్, ఎక్స్ వేరీస్ ఇన్వర్స్లీ టు స్క్వేర్ ఆఫ్ వై. అంటే ఎక్స్ వచ్చి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ వై. ఎక్స్ వచ్చి వై యొక్క వర్గానికి విలోమానుపాతం అన్నారా? అంటే ఎక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు y². ఇప్పుడు ఏమని రాయొచ్చు? ఇక్కడ డివైడ్ చేస్తాం, లెఫ్ట్ సైడ్కి వెళ్తే మల్టిప్లై చేస్తాం. అంటే ఎక్స్ ఇంటూ y² ఈజ్ ఈక్వల్ టు కే. కే అంటే కాన్స్టెంట్ అని కదా, కే అంటే ఏమని? కాన్స్టెంట్ అని. ఇప్పుడు ఏమని రాయొచ్చు? x1 y1² ఈజ్ ఈక్వల్ టు x2 y2². ఇక్కడ x1 ఎంత? 6, y1 వచ్చి 5. ఇక్కడ x2 తెలీదు, అదే కనుక్కోవాలి. y2 ఎంత? 4. నెక్స్ట్, 5² 25, x2 ఇంటూ 4² 16, 2 3s 2 8s. x2 ఎంత అవుతుంది? 75. 3 into 25 75, 75/8, 8 9 72, 30 కదా, 8 3s 24. అంటే ఆన్సర్ 9.3తో స్టార్ట్ అవుతుంది. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్.